బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. అయితే మొదటి నుంచి రేస్లో ఉన్న అద్దంకి దయాకర్కు మాత్రం చోటు దక్కలేదు. అయితే వరంగల్ ఎంపీ బరిలో అద్దంకి దయాకర్ దిగ ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు రేపే చివరి తేదీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. మొదటగా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూడా నిన్న తుంగతుర్తి కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్, ఎన్ఎస్సీఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్లను కూడా నిర్ణయిస్తూ నిన్న సాయంత్రం వారికి ఏఐసీసీ సమాచారం ఇచ్చింది. కానీ అనూహ్యంగా ఏఐసీసీ అధిష్టానం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తూ కూడా ఎన్ఎస్సీఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ తో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూడా ప్రకటించింది. నిన్న ఏఐసీసీ అధిష్టానం సమాచారం ఇచ్చిన అద్దంకి దయాకర్ కూడా మహేష్ కుమార్ గౌడ్ ను పార్టీ అధిష్టానం అభ్యర్థులుగా నియమించారు. వాస్తవానికి ఏఐసీసీ ఇచ్చిన సమాచారంతో ఈ రోజు ఉదయమే నామినేషన్ వేయడానికి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా సిద్ధమయ్యాడు. కానీ అఫీషియల్ గా ఏఐసీసీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయని నేపథ్యంలో కూడా నామినేషన్ వేయకుండా ఆగిపోయాడు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధిష్టానం కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూడా ఎన్ఎస్సీఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ తో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖరారు చేసింది. మరోసారి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా మొండి చేయి దక్కినట్లయింది. కొద్ది రోజుల క్రితం కూడా జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో అద్దంకి దయాకర్ తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు. నామినేషన్ చివరి రోజు వరకు కూడా అద్దంకి దయాకర్ వేచి చూశాడు. కానీ అద్దంకి దయాకర్ ని కాదని మందుల షామిల్ ను కూడా ఏఐసీసీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కట్టబెట్టింది. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి న్యాయం చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం నిన్న ఏఐసీసీ అధిష్టానం సమాచారం ఇచ్చినప్పటికీ ఈ రోజు ఖరారు చేసిన అభ్యర్థుల్లో లిస్టులో కూడా అద్దంకి దయాకర్ పేరు లేకపోవడంతో మరోసారి అద్దంకి దయాకర్ కు ముడిచేయి దక్కింది. మరో టికెట్ కోసం కూడా ఇటు ఎన్ఎస్సీఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ ప్రెసిడెంట్ గా అయినటువంటి వెంకట్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ గా కూడా బల్మూరి వెంకట్ నిత్యం నిరుద్యోగుల సమస్యలు, అదేవిధంగా విద్యార్థుల సమస్యలపై కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కొట్లాడాడు. అనేక మార్లు జైలు పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ కూడా ఎమ్మెల్సీ స్థానం దక్కింది. ఇక రెండవ స్థానం కోసం కూడా అనేక మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ తన టికెట్ త్యాగం చేసిన నిజామాబాద్ కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ స్థానం దక్కింది. ఏదేమైనప్పటికీ రేపే ఇటు నామినేషన్ చివరి రోజు 2 ఉప ఎన్నికలకు కూడా పోటీ చేసేందుకు నామపత్రాలు కూడా దాఖలు చేయనున్నారు ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా. రేపటి వరకు కూడా నామినేషన్ పత్రాలు దాఖలకు చివరి గడువు ఉంది. ఈ నెల 19వ తేదీన కూడా నామినేషన్ల పరిశీలన ఉండబోతుంది. 22వ తారీఖు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 29వ తేదీ మాత్రం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉండనున్నాయి. ఇద్దరికంటే ఎక్కువగా ఒకవేళ నామినేషన్స్ వచ్చినట్లయితే ఆ ఎన్నికలు మాత్రం అనివార్యం అవుతాయి. కానీ కేవలం ఇద్దరే పోటీలో ఉంటే మాత్రం అదే రోజు డిక్లేర్ చేస్తూ కూడా విజయంగా ఖాయం అని చెప్తూ కూడా ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. అదే రోజు ఒకవేళ ఎన్నికలు జరిగితే ఇటు కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవేళ పోటీ నిలిచుంటే మాత్రం అదే రోజు 29వ తేదీన సాయంత్రం వరకు ఎన్నికలు జరగబోతాయి. అదే రోజు సాయంత్రం కూడా కౌంటింగ్, అదే రోజు కూడా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం మాత్రం ఉంది. రైట్, థాంక్యూ విక్రాంత్.